ఏపీ ప్రత్యేక హోదా ఇక సమాధిలోకి వెళ్లిపోయినట్టేనా? ఎందుకంటే అమరావతి గురించి అద్భుతంగా మాట్లాడిన ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి మాత్రం నోరెత్తలేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే అన్ని పార్టీలు ఆ అంశాన్ని పూడ్చిపెట్టేశారంటారా? అన్ని పార్టీలు పూడ్చిపెట్టలేదు, తెలుగు పార్టీలు పూడ్చిపెట్టాయి. నిన్న ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీ అడిగాడు, మరి మీరు ప్రత్యేక హోదా కూడా చట్టంలో చేర్చవచ్చు కదా అని. అన్ఫార్చునేట్లీ తెలుగు ప్రజలు ఓట్లేసి గెలిపించిన, ఆంధ్ర ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంపీలోమో అడగరు. బయట మరాఠా ఎంపీ అడిగాడు, సిగ్గుతో తల వంచుకోవాలి. అందులో కూటమి ఎంపీలు పొరపాటున కూడా ఆ మాట ఎత్తరు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేశాడు ఇదే ఆ ప్రత్యేక హోదా కొరకు. పవన్ కళ్యాణ్ హిందీలో కూడా మోడీజీ, అమిత్ షాజీ आपको आप समझ में आने के लिए मैं हिंदी में बात कर रहा है కాకినాడలో పెద్ద ఎత్తున మాట్లాడాడు. సో ఇప్పుడు ఏమైంది మరి ప్రత్యేక హోదా? ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? మీకు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదన్నది, అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, చట్టంలో లేదు గనక ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. ఇది మనం చెప్పిన విషయమే కదా. చట్టంలో లేకపోవచ్చు, పార్లమెంట్కి ఇచ్చిన కమిట్మెంటు, ఆ కమిట్మెంట్లో బీజేపీ కూడా భాగస్వామి. ఆ మాట కలిస్తే ప్రత్యేక హోదా కాన్సెప్టు రాజ్యసభలో తెచ్చిందే బీజేపీ. అప్పటి నాయకులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, తర్వాత కూటమి నేతలు 15 ఏళ్ల పాటు ఇస్తామని ప్రామిస్ చేశారు. సో ప్రత్యేక హోదా కొరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాలు చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్లు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నాకు ఎంపీలు లేరు, మీకు ఎంపీలు ఉన్నారు, మీరు పెట్టండి, నేను దేశమంతా తిరిగి మద్దతు కూడా కడతాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇక్కడ పోయారు వీళ్ళంతా? ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు, అడగడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా? అడిగితే మోడీ ఇస్తాడా లేడా అది నెక్స్ట్ క్వశ్చన్. అడిగే ధైర్యం కూడా ఉండాలి కదా కనీసం. అడగని అమ్మాయిని అన్నం పెట్టారు కదా, మోడీ పెడతాడా? ఎందుకు మరి ఇంత మోసం ఎందుకు చేయాలి ప్రజల్ని? ప్రత్యేక హోదా పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ప్రత్యేక హోదా అమరావతికోమో చట్టం మార్చండి, ప్రత్యేక హోదా కూడా చట్టం మార్చండి. చట్టం మారిస్తే ఒక ప్రయోజనం కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ఏమీ చేయదు. ఎందుకంటే ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రాష్ట్ర విభజన సమయంలో చేసే ఏ చర్యలైనా తీసుకోవచ్చు, సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్స్ అంటారు. అందువల్ల ఆర్టికల్ 3 ప్రకారం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించేటప్పుడు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది. అందులో కనుక చట్టంలో చేరిస్తే మీకు ఏ ఫైనాన్స్ కమిషన్ అడ్డు రాదు, ఏది అడ్డు రాదు. మనం ఎందుకు చేయడం లేదు? చేయనందుకు నరేంద్ర మోడీ కంటే ఆసక్తి లేదు. మీకెందుకు లేదు? తెలుగు ఎంపీలకు, తెలుగు ప్రజలు ఓట్లే, ఆంధ్ర ఎంపీలకు ఎందుకు లేదు? ఆంధ్ర ప్రజలు ఓట్లేశారు కదా. తెలంగాణ ఎంపీలను తప్పు పట్టలేవు, ఎందుకంటే తమ రాష్ట్రం కొరకు వాళ్ళు అడిగారు కదా. తెలంగాణ ఎంపీలు అంతా గొలగొల చేశారు కదా. మా స్టీల్ ప్లాంట్ ఏమైంది, మాకు ఐఏఎం ఏమైంది, మాకు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు, మాకు ఎయిర్పోర్ట్లకు కావాలని అడిగారు. కానీ విచిత్రం ఏంటంటే ఆంధ్ర ఎంపీలు మాత్రం అడగరు, ఒక్కటి అడగరు. ప్రత్యేక హోదా అడగరు, కడప స్టీల్ ప్లాంట్ అడగరు, మీకు విశాఖ స్టీల్ ప్లాంట్, కుక్కు ఐరన్ ఓర్ మైన్స్ అడగరు, విజయవాడ విశాఖపట్నంకి మెట్రో అడగరు, ఆఖరికి అదే అమరావతికో 50,000 కోట్ల నిధులు ఇవ్వని కూడా అడగరు. మాకు చట్టంలో చేరితే చాలు, ఎందుకంటే చట్టంలో చేరితే జగన్ తిరగడానికి ఉపయోగపడుతుంది, సరిపోతుంది. మాకు ప్రజలకు ఏం కావాలన్నా మాకు సంబంధం ఏమున్నది? మాకు మా రాజకీయాలు సరిపోతుంది. విశాఖ రైల్వే జోన్ గురించి అడగరు, ఏది అడగరు కదా. అమరావతి చట్టం చేస్తే సరిపోతుంది. చట్టం చేస్తే చేయకపోతే ఏం తేడా వస్తుంది?